హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, అమెరికాలో అయితే వాళ్ళు మాంసాహారాలు, స్టేకులు, బర్గర్లు ఎక్కువ తింటారని. లేదండి, అక్కడ కూడా వెజిటేరియన్ ఫుడ్ అంతే ఇష్టంగా తింటారు. స్టేక్ అంటే ఒట్టి మాంసాలతో చేస్తారనుకుంటున్నారా? లేదండి, ఈరోజు అమెరికా నుంచి మా ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ కూరగాయలతో స్టేక్ ఎలా చేయాలో చూపిస్తారట. ఏం లేదండి, పెద్ద వంకాయలతో స్టేక్ చేస్తుంది, చూడండి. మరి వెరీ స్పెషల్ గెస్ట్ మిసెస్ అనిత ముడిగొండ. నమస్తే. అమెరికాలోనే పుట్టి తెలుగు అంత రాకపోయినా డ్యాన్స్లో, కూచిపూడి డ్యాన్స్లో నెంబర్ 1. ఎన్నో షోస్ చేశారు కదా మేడం మీరు? చేశాను. అయితే ఈరోజు మాకు ఏం చేసి చూపించబోతున్నారు? I'm going to show you eggplant steak. కొంచెం తగ్గండి. నాకు తెలుసు మీరు అమెరికా నుంచి వచ్చారు, కానీ మా ప్రేక్షకులంతా తెలుగు వాళ్ళు. సో ఎగ్ ప్లాంట్ స్టేక్ అన్నారు కదా. ఎగ్ ప్లాంట్ అనేది మన దేశంలోనేమో మనం వంకాయ, ఇంగ్లీష్లో బ్రింజాల్ అని పిలుస్తాం. అదే అమెరికాలో అయితే వాళ్ళు దీన్ని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారు. సో మరి దీంతో ఏం చేయించబోతున్నారు? స్టేక్ అన్నారు కదా. అయితే ముందుగా నేను కట్ చేసాను మేడం, దీన్ని కట్ చేసేయండి. ఈ డిష్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వంకాయల్ని కొంచెం లావుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీని లోపల స్టఫింగ్ పెట్టబోతున్నాము. స్టఫింగ్ చేయడం కోసం మాత్రం ఈ వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని సగం, పూర్తిగా కట్ చేయకూడదు. ఒక సైడ్ ఏమో ఇలా ఉండాలి, ఇంకో సైడ్ కట్ అవ్వాలి. దీని లోపల మనం కొంచెం స్టఫింగ్ చేయబోతున్నాం, అదే పిక్కుల్ తోటి. దీంట్లో ముందుగా పచ్చడి పెట్టేసుకుందాం. సో ఎటువంటి ఊరగాయ పచ్చడి అయినా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. సో ఇదేం పచ్చడి? నిమ్మకాయ. నిమ్మకాయ. నిమ్మకాయ పచ్చడి కానీ, టమాటో పచ్చడి కానీ, అంటే మనం నిలువున్న పచ్చళ్ళు కూడా జస్ట్ ఏం లేదు, ఇలా వంకాయ కట్ చేసాం కదా, దాని లోపల కొంచెం, మరీ ఎక్కువగా వేయకండి, ఓకేనా? ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. యూ కెన్ డూ దిస్. ఎస్. యా. మరి ఈ వంకాయలో పచ్చడి అంటే మనం నిలువున్న పచ్చడి కానీ, ఫ్రెష్గా చేసుకున్న ఎటువంటి రోటి పచ్చడి అయినా కానీ ఈ వంకాయలో మరీ ఎక్కువగా వేయకుండా సన్నగా, మనం ఏదైతే బ్రెడ్ పీసుల్లో కొంచెం బటర్ స్ప్రెడ్ చేస్తాం కదా, మీరు బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా బ్రెడ్, బటర్ ఇలాంటివి తింటూ ఉంటారు. సీరియల్, ఓట్ మీల్, సీరియల్స్, బేగల్స్, అక్కడ బేగల్స్ ఉంటాయి, బేగల్స్ చాలా బాగుంటాయి, డోనట్స్, అన్నీ. ఇవన్నీ అమెరికాలో దొరికిన మనం మన షోలో తప్పకుండా చేసి చూపిస్తాను. ఇలా వంకాయలకి అన్నిటికీ చక్కగా దాని లోపల స్టఫింగ్ వేసేసుకుందాం. అనిత వాళ్ళ హస్బెండ్ నీల్ ముడిగొండ అని నా చాలా క్లోజ్ ఫ్రెండ్. తను నేను అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎంత కారంగా చేసుకుంటామంటే కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి వేడి వేడి పొగలు రావాలి, కళ్ళల్లోంచి నీళ్లు కారాలి, అంత కారంగా తినాలని అప్పుడప్పుడు పోటీగా మేము ఇద్దరం చేసుకొని తినేవాళ్ళం. కానీ తిని మాత్రం అంత కారం తిందు, ఎందుకంటే అమెరికాలో పుట్టింది కదా మరి. సో ఇప్పుడు ఈ వంకాయలు అయిపోయినాయి. చక్కగా ఇవన్నీ ఇక్కడ పెట్టి ఈ వంకాయలు కట్ చేసి లోపలైతే మంచిగా పచ్చడి పెట్టేసాం. మరి పైన ఏం చేయాలి? అది ఫోర్క్తో we have to poke it. అయితే ఫోర్క్ తోటి, ఎందుకంటే ఆ రుచి లోపల దాకా వెళ్ళడం కోసం చక్కగా ఫోర్క్ పెట్టి ఇలా ఇలా గుచ్చుతారు. రెండు పక్కల జస్ట్ ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చితే మనం లోపల పచ్చడి కూడా కొంచెం కరిగి లోపలికి ఈ వంకాయలకి తాకుతుంది. సో ఏం లేదు, లైట్గా హోల్స్ పెట్టేసుకుంటే టేస్ట్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి మేడం? పైన కొంచెం ఉప్పు జల్లాలి. ఉప్పు కారం. ఉప్పు కారం. దీనిపైన కొంచెం రుచి ఉండడం కోసం కొంచెం అంత ఉప్పు, మరీ ఎక్కువ వేయకూడదు, ఉప్పు ఎక్కువ వేస్తే బాగోదు. చిటికెడంత ఉప్పు, అదే దీనిపైన కొంచెం అంత కారం. ఇలా ఇంకో పక్కన కూడా చిటికెడంత ఉప్పు. మంచిగా ఉప్పు కారం వేసి పెట్టేశాను. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దీస్ 3 తీసుకుని యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ అండ్ పుట్ ఇట్ హియర్. ఓకే. అయితే దీనిపైన మంచి కోటింగ్ ఇవ్వడం కోసం కొంచెం గసగసాలు, అలాగే దీంట్లో కొంచెం అంత పసుపు, కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3 వేసి దీంట్లో కొంచెం అంత నీళ్లు వేసుకుందాం.
ఈ నీళ్ళు ఎందుకంటే దీని తర్వాత దీనికి బియ్యం పిండి కోటింగ్ ఇచ్చి దీన్ని మంచిగా తయారు చేస్తాం. అందుకని కొంచెం అంత నీళ్లు వేసేసి కలిపేసుకుందాం. తర్వాత ఈ వంకాయల్ని జస్ట్ కొంచెం అంత ఇలా మనం బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలో మనం వీటిని దొల్లిస్తే సరిపోతుంది. ఓకే, సో ఇలా వంకాయల్ని ఇటుపక్క గసగసాలు ఈ మసాలా ఉంది కదా కొంచెం అంత అంటుకున్న తర్వాత బియ్యం పిండిలో కనుక వేసి దీన్ని ఇలా పట్టిస్తే ఆ నీళ్లు వేయడం వల్ల ఈ బియ్యం పిండి చక్కగా దీనికి కోట్ అయిపోతుంది. చూసారు కదా మంచి స్టేకుల్లాగా ఉన్నాయి. తినేటప్పుడు కూడా లోపల పచ్చడి తగులుతూ కొంచెం కరకరలాడుతూ భలే బాగుంటుంది. సో ఇవన్నీ ఇలా వేసేసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కలిపేస్తారా మేడం మీరు? సో ఈ వంకాయల్ని తీసుకొని ఆ గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా దాంట్లో వంకాయని అలా రబ్ చేసి ఆ బియ్య పిండి పైన కొంచెం రెండు పక్కల అలా వేసి దొల్లిస్తే చక్కగా కోటింగ్ అయిపోతుంది వంకాయ. అప్పుడు ఈ వంకాయల్ని మనం తర్వాత పెనం మీద ఫ్రై చేసుకోవచ్చు. పెనం మీద కొంచెం తర్వాత వంకాయలు ఎప్పుడైనా కానీ మనం ఫ్రై చేసినప్పుడు చక్కగా చూడండి మంచి పిండి కోటింగ్ ఉంది. ఇది మంచిగా క్రిస్పీగా అవుతుంది. అయితే మనం ఈ పీసెస్ని ఆ నూనె అయితే ఎక్కడ పెట్టామో ఇలా తిప్పితే చక్కగా నూనె అంటుకుంటుంది. కొంచెం అంత తక్కువ మంటలో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. అదే మనం తొందరగా ఫ్రై చేస్తే లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా స్లోగా కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ వంకాయని ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుందాం. మంచి కలర్ రావాలి. ఇంకా కొంచెం అంత గోల్డెన్ కలర్ ఇంకొంచెం వస్తే బాగుంటుంది అనుకుంటా. పర్లేదు మంచి కలర్ వచ్చింది. అయితే ఇంకో కొంచెం అంత నూనె ఇటువైపు కూడా మనం వేసుకోవాలి. ఇంకొంచెం మంచి కలర్ వచ్చేదాకా అటువైపు కూడా కుక్ చేస్తే లోపలంతా ఉడికిపోతుంది కదా. పక్కా ఉడికిపోతుంది కదా. ఓకే, వెరీ గుడ్. మరి మీ ఇంట్లో మీరు మీ పిల్లలతోటి తెలుగులో మాట్లాడతారా ఇంగ్లీష్లో మాట్లాడతారా? ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. మరి ఎట్లా మేడం? మీరు అమెరికా వెళ్ళిపోతారు, అక్కడ ఉంటారు, మరి పిల్లలకి తెలుగు నేర్పిపోతే ఎట్లా? తెలుగు సినిమాలు చూస్తారు బాగా. ఇప్పుడు చూడండి మళ్ళీ రెడీ అయిపోయింది మేడం. ఇది చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయింది. వంకాయ ఎప్పుడన్నా కానీ కొంచెం వేడి తగిలితే ఏమవుతుంది లోపల సాఫ్ట్గా అవుతుంది. కానీ ఈ వంకాయ చూడండి బయట మంచిగా క్రిస్పీ. మనం సమోసాలు పైన ఎలా కొంచెం క్రంచీగా ఉంటుంది దీంట్లో కూడా ఆ క్రంచీ టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బందేస్తున్నాను. బందేసి ఇదే పెనం మీద ఒక 2 నిమిషాల నుంచి మిగతా సైడ్ కూడా కుక్ అయిపోతుంది. అప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేసి ఎన్ని మార్కులు ఇవ్వాలో డిసైడ్ చేద్దాం. సూపర్గా రెడీ అయిపోయినాయి. లుక్స్ వెరీ గుడ్. వెరీ ఐ కాంట్ వెయిట్ టు ఈట్. వెరీ గుడ్. మేడం మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. అమెరికా నుంచి వచ్చింది కదా అందుకే అంతా. మనం ఇండియా కదా నాటు సరుకు మనం. వావ్ మేడం చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. చూసారు కదా ఎంతో సింపుల్గా మన ఇంట్లో దొరికే మన ఊరగాయ పచ్చడి దానిపైన కొంచెం అంత పిండి కోటింగు చేసేసి పెనం మీద వేసుకుంటే మన మంచి స్టేకులు రెడీ. ఇదే కనుక మనం పెరుగన్నంతో అయినా తినొచ్చు, మంచి సాంబార్ తినేటప్పుడు సైడ్లో తినొచ్చు, లేకపోతే ఎవరన్నా వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారనుకోండి వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా ఇవి సర్వ్ చేయొచ్చు. చూసారు కదా అమెరికాలో పుట్టిన ఈ తెలుగు అమ్మాయి మనకొచ్చి మన కోసం ఒక మంచి డిష్ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమిత గారు. వెరీ వెల్కమ్. సూపర్. అదృష్టం ఉండాలండి, నిజంగా అదృష్టం ఉండాలి. చాలా బాగుంది, చాలా సింపుల్గా, క్విక్ అండ్ ఈజీగా. అంటే అమెరికాలో వాళ్ళు ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా చేస్తారు కదా, అందుకే చాలా ఫాస్ట్గా ఈజీగా చేసే డిష్ చూపించారు. సో మీ అందరి తరఫున కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ ద షో. థ్యాంక్స్ ఫర్ అలౌయింగ్ మీ టు బి ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎన్నోసార్లు చెప్పేవాడిని కదా మన షోలో అద్భుతమైన పిజ్జాలు, బర్గర్లు, మఫిన్లు, కేకులు ఇలాంటివన్నీ నేర్చుకుంటామని. మరి ఈరోజు మనం ఒక కేక్
అయితే ఈ కేక్లో గొప్పతనం ఏంటంటే ఇది ఉల్టా పుల్టా కేక్. దీన్ని పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ అంటారు. మనం కేక్ చేసేసి దాని తర్వాత దాన్ని ఉల్టా చేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందులో మంచి పైనాపిల్ ఫ్లేవర్తో కేక్ కూడా చాలా బాగుంటుంది. అయితే దీన్ని చేసుకోవడం చాలా చాలా ఈజీ. అయితే ముందుగా పైనాపిల్, ఈ పైనాపిల్ అనేది మనకి మన హైదరాబాద్లో ఎక్కడైనా దొరుకుతుంది. కాకపోతే ఇది హవాయ్ అనే ఒక చిన్న ద్వీపం ఉంది చూసారా, మన జపాను అమెరికా మధ్యలో ఉన్న ఈ ద్వీపాన్ని, అక్కడ ఎక్కువగా ఈ పైనాపిల్ దొరుకుతుంది. నేను హవాయ్ వెళ్ళాను, అక్కడ 6 నెలలు ఉన్నాను. అక్కడి నుంచి అసలు ఇంకా రాబుద్ది కాలేదు, అంత బాగుంటుంది. ఈ పైనాపిల్ ఏంటంటే మనం ఇలా స్కిన్ తీసేసిన తర్వాత దీన్ని సన్నగా కట్ చేసుకుందాం. అయితే చాలామంది మీకు తెలుసో తెలీదో కానీ పైనాపిల్ ఉంది చూసారా, దీంట్లో సెంటర్ భాగం ఏదైతే ఈ సెంటర్ భాగం ఉంటుందో ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఈ గట్టి భాగాన్ని మనం తీసేసి కనుక తింటే పైనాపిల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గట్టి భాగాన్ని అందుకే మేము కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూస్తారు కదా, ఒక చిల్లులాగా ఉంటుంది. అలా ఉన్నా కానీ నేను మాత్రం ఇది కూడా వేస్ట్ చేయకుండా ఇలాంటి కట్ చేసేసి తీసేసి నోట్లో వేసుకొని టేస్ట్ చేస్తూ ఉంటాను. దీంట్లో మనం ఏదైనా కట్టర్ కానీ ఏదైనా పెట్టి ఈ మధ్యలో భాగం తీసేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా సెంటర్ భాగం తీసేస్తారు. అయితే హోటల్లో అయితే పడేస్తారు, నేను మాత్రం ఇంట్లో నోట్లో వేసుకొని చప్పరిస్తాను. ఏంటంటే సెంటర్ భాగం కొంచెం గట్టిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా సెంటర్ భాగం తీసేద్దాం. మరి పైనాపిల్ ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాం. అయితే దీంట్లో అరేంజ్ చేసే ముందు దీంట్లో మనం పంచదార, బ్రౌన్ షుగర్ దొరుకుతుంది, లేకపోతే మామూలు పంచదార కూడా కొంచెం ఇందులో వేసుకోవచ్చు. ఇది ఒక లేయర్గా వేసుకుంటే ఏమవుతుందంటే ఈ పైనాపిల్లో నుంచి కొంచెం అంతా ఆ జ్యూస్ లాంటిది బయటకు వచ్చి ఈ షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయిపోతుంది. చూడడానికి కూడా చక్కగా మెరుస్తూ ఆ పైనాపిల్కి కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ ఇస్తుంది. అయితే ముందుగా ఒక పీస్ సెంటర్లో పెట్టేసి దాని తర్వాత ఈ పీసులన్నీ మిగతావి ఈ చుట్టుపక్కల మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఇప్పుడు చూడడానికి మంచి డిజైన్ లాగా అయింది. ఈ మిగతా పీసులు ఎక్స్ట్రా ఉంటే ఏముంది, మనం ఉన్నాం కదా తినడానికి. ఇది మనం ఏం చేస్తామంటే ఇందులో కేక్ మిక్స్చర్ చేసేసి దీంట్లో పోసేస్తాం. పోసిన తర్వాత మనం ఆవెన్లో పెట్టి దాన్ని చక్కగా కుక్ అయిన తర్వాత దీన్ని ఉల్టా చేసినప్పుడు ఈ పైనాపిల్ ముక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకా అందంగా కనిపించడం కోసం చెర్రీలు ఉంటాయి కదా, మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, దీని లోపల చెర్రీస్ పెడదాం. ఈ చెర్రీస్ మళ్ళీ మనం తీసినప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో చక్కగా ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. అయితే ఇంకా కావాలంటే మీరు ఈ సైడ్లలో కూడా ఒక్కొక్క చిన్న చెర్రీ పీస్ పెట్టుకోవచ్చు. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన ఈ పైనాపిల్ అప్ సైడ్ దాంట్లో ఉల్టా పుల్టా కేక్లో కావాల్సిన మన కేక్ మిక్స్చర్ తయారు చేసుకుందాం. ఇది కూడా చేయడం చాలా ఈజీ. దీంట్లో మనం 100 గ్రాములు బటర్, ఈ బటర్లో ఈ 100 గ్రాములు పౌడర్ షుగర్ కూడా వేసి ఫస్ట్ దీన్ని క్రీమింగ్ చేసుకుందాం. క్రీమింగ్ అంటే మన ఈ బటరు దీన్ని చక్కగా ఇలా సాఫ్ట్గా ఇలా తిప్పుతున్నాం అనుకోండి, చక్కగా క్రీమ్ లాగా తయారవుతుంది. ఇందులో పౌడర్ షుగర్ అంతా చక్కగా క్రీమ్ అయిపోయేలాగా చేసేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో గుడ్లు వేసుకుందాం. గుడ్లు వేసుకునే ముందు ఫస్ట్ మీకు ఇంకొకటి చూపిస్తాను. కొంచెం అంత చిటికెడంత బేకింగ్ పౌడరు, మైదా పిండి, చెప్పాను కదా క్వాంటిటీ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అని. మైదా పిండి కూడా 100 గ్రాములు, అందులో చిటికెడంత బేకింగ్ పౌడర్. ఫస్ట్ దీన్ని ఇలా కలిపేసుకుందాం. కలిపేసి పక్కన పెట్టుకుందాం. క్రీమ్ ఎందులో మిక్చర్ ఉందో ఇందులో మనం ఎసెన్స్ వేసుకుందాం. మనం ఇళ్లలో ఎటువంటి కేకులు చేసుకున్నా కానీ వెనిలా ఎసెన్స్ వాడతాం. కావాలంటే ఇందులో మీరు పైనాపిల్ ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే ఇందులో పైనాపిల్ ఫ్రూట్ వాడాం. దీంట్లో కొంచెం అంత వెనిలా ఎసెన్స్ టేస్ట్ బాగుంటుంది. బేకింగ్ అయినప్పుడు కూడా మంచి అరోమా వస్తుంది. మంచి కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ గుడ్లు ఏవైతే ఉన్నాయో 100 గ్రాములు ఈ గుడ్లు కావాలంటే ఒక్కొక్క గుడ్డు దగ్గర దగ్గర 40 గ్రాములు ఉంటుంది. పెద్ద గుడ్లు ఉంటే 60 గ్రాములు కూడా ఉంటాయి. చిన్న గుడ్లు అయితే 40 గ్రాములు ఉంటాయి. కాబట్టి 3 గుడ్లు తీసుకొని దాన్ని లైట్గా ఇలా విస్క్ చేసుకుందాం. అయితే ఒకేసారి ఈ గుడ్లు ఈ మిక్స్చర్లో వేస్తే ఈ మిక్స్చర్ కొంచెం అంత కర్డ్లు అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం కొంచెం
కొంచెం కొంచెం ఇందులో వేసి ఫస్ట్ ఈ మిక్స్చర్ని స్లోగా దీంట్లో కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే కనుక మన మిక్స్చర్ కర్డ్లు అవ్వకుండా చాలా మంచిగా వస్తుంది. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మిగతా అది కూడా స్లోగా వేసుకుంటూ మొత్తం దీంట్లో వేసి కలిపేసుకుందాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా చేసినా కొంచెం అంతా విరిగిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం కర్డ్లు అయినట్టు అయింది. అయితే అప్పుడేం చేయాలంటే మనం కలుపుకున్న ఈ మైదా పిండిని కొంచెం అంత వేసేసి దాన్ని కలుపుకుంటే ఆ విరిగింది చక్కగా మళ్ళీ రిపేర్ అయిపోతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి, మీ కేక్స్ అన్నీ చాలా టేస్టీగా ఈజీగా తయారైపోతాయి. ఇలా ఇదంతా కలుపుకున్న తర్వాత మైదా పిండి కూడా వేసి స్లోగా దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇది చూడండి, మరీ థిక్గా లేదు, మరీ పల్చగా లేదు. అదే నీళ్ళలాగా ఉందనుకోండి మన కేక్ బ్యాటర్ బాగోదు. సో మనకి చుట్టుపక్కల ఏదైనా ఉంటే దీన్ని స్పాటులా అంటారు, ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే ఈ చుట్టుపక్కల ఎలా అంటుకున్నా కానీ దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వాడతారు. ఈ కేక్ మిక్స్చర్ని కూడా చక్కగా దీనిపైన మనం వేసుకుందాం. కొంచెం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. అవన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం వేడి తగలగానే ఈ పైదంతా మెల్ట్ అయిపోయి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇదంతా వేసిన తర్వాత కావాలంటే దీన్ని ఇట్లా కిందకి టేబుల్ మీద ఇలా కొట్టారనుకోండి, ఇది కూడా లెవెల్ అయిపోతుంది. కొంచెం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మన అవన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం బేక్ చేసుకోవాలి. మరి మన దగ్గరేమో మన కేక్ మోల్డ్ ఉంది, దాంట్లో చక్కగా మిక్స్చర్ వేసాము. మన దగ్గర అవన్ కూడా హీట్ ఎక్కుతుంది. అయితే మరి కొంతమంది షో చూసేవాళ్ళు మా ఇంట్లో అవన్ లేదు, మరి మేము ఎలా చేసుకోవాలని డౌట్ వస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసం మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, చాలా ఈజీ. మన దగ్గర పెద్ద అల్యూమినియం గిన్నె లాంటిది ఏదన్నా ఉంటే ఇలాంటి పెద్ద గిన్నె తీసుకొని దానికి మూత కూడా మంచిగా కొంచెం గట్టిగా ఉండాలి. దాంట్లో ఏం చేయాలంటే మనం ఇసుక జస్ట్ ఒక 1 ఇంచ్ అనమాట, ఇంత లేయర్ ఇసుక కనుక కింద పోసేసి దాన్ని మనం ఒక పెనం మీద పెట్టి చక్కగా దీన్ని ఆన్ చేసుకుంటే మంచిగా వేడెక్కుతుంది. పెనం ఎందుకు పెట్టాను అంటే మనకి ఎక్కువగా మరీ వేడెక్కిపోయిందంటే లోపల మరీ ఎక్కువ టెంపరేచర్ అవ్వకుండా కొంచెం కాపాడడానికి, లేకపోతే పెనం లేకపోయినా పర్లేదు పెట్టచ్చు. అయితే ఇసుకలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది వేడి కూడా తొందరగా ఎక్కుతుంది, టెంపరేచర్ని కూడా కొద్దిసేపు మంచిగా హోల్డ్ చేస్తుంది. కాబట్టి మనం అందులో ఇసుక వేసేసి తర్వాత దాంట్లో కేక్ మిక్చర్ ఇందులో పోసుకొని ఆ ఇసుక పైన ఇది పెట్టి దాన్ని మూత పెట్టేసామనుకోండి, లోపల చక్కగా అవన్ లాగా టెంపరేచర్ క్రియేట్ అయ్యి మనం బేక్ చేసుకోవచ్చు. ఈ టెంపరేచర్ మరి 180 డిగ్రీస్ అని చెప్పాను. మరి అది ఎలా తెలుస్తుంది అంటే ఇలాంటి చేసినప్పుడు కొంచెం అంత మనకి ఆ టెంపరేచర్ కంట్రోలింగు, దాన్ని మూత అప్పుడప్పుడు తీసుకొని చూస్తూ కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఈరోజు మాత్రం నేను దీన్ని మన అవన్లో కుక్ చేస్తున్నాను. మరోసారి ఒక రెసిపీ నేను చక్కగా ఇలా ఇసుక పెట్టి ఎలా చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో అవన్ లేదు అనుకోకుండా మీరు ఎటువంటి బేకింగ్ ఐటమ్ అయినా ఇలా చేసుకోవచ్చు. మన ఈ కేక్ మిక్చర్ ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. కేక్ ఇది కుక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనం ఏదైనా టూత్ పిక్ కానీ ఏదైనా తీసి గుచ్చి బయటికి తీస్తే ఇది క్లీన్గా రావాలి. అదే కనుక దీనికి ఏదైనా అంటుకుంటుంది అనుకోండి, ఇది కరెక్ట్గా అవ్వలేదన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఫ్రూట్స్ అలా చేసినప్పుడు కొంచెం బబుల్స్ వస్తాయి, అదేం పర్లేదు. మనం దీన్ని ఎందుకంటే ఉల్టాగా సర్వ్ చేస్తాం, దాని తర్వాత చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. సో కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఎలా ఉల్టా చేయాలో చూద్దాం. మరి మనం అవన్లో నుంచి తీసిన తర్వాత సైడ్స్ కనుక ఒక నైఫ్ని ఇలా రన్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ బటర్ పేపర్ ఎలాగో పెట్టాను, నాకు ఈజీగా వచ్చేస్తుందని తెలుసు. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ప్లేట్ ఇలా పెట్టేసి దీన్ని ఉల్టా తిప్పేసుకుందాం. తిప్పుకున్న తర్వాత ఇది ఇలా వస్తుంది. తర్వాత బటర్ పేపర్ కూడా మనకి ఈజీగా తీసేయచ్చు. కానీ ఇప్పుడు మన కేక్ ఈ మనం ఏదైతే షుగర్ ముందు వేసాం కదా దానివల్ల ఇలా చక్కగా మెరుస్తూ మన ఉల్టా పుల్టా పైనాపిల్ కేక్ రెడీ అయిపోయింది. ఇది కూడా తీసేసి ఇప్పుడు దీన్ని కనుక మనం సర్వ్ చేసుకుంటే, చాలామంది ఏం చేస్తామంటే మేము హోటల్స్లో ఇంకా కొంచెం షైన్ రావడం కోసం కొంచెం అంత జాము అలా మెల్ట్ చేసి పెడతాం. కానీ షుగర్ చక్కగా మెల్ట్ అయిపోతే మాత్రం ఆ షైన్ న్యాచురల్గా వస్తుంది. చూడండి. మరి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే దీన్ని చక్కగా మనకు కావాల్సిన సైజులో కోసుకొని ఇలా పైనాపిల్ మీద నుంచి కూడా కోసామనుకోండి, ఎంత చక్కగా కొంచెం వేడిగా ఉంది అయినా కానీ మన కేక్ కూడా
ఎంత చక్కగా కుక్ అయిపోయింది చూడండి. ఇటు పక్క పైనేమో మంచిగా స్వీట్గా. అదృష్టం అండి, అదృష్టం. ఇదేనండి మన పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ అంటారు. దీన్ని మనం మర్చిపోతామేమో, ఉల్టా పుల్టా కేక్ అనండి. ఎప్పటికీ గుర్తుంటుంది. ఇంట్లో చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ తయారు చేయు విధానం. ముందుగా పైనాపిల్ ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని మధ్య భాగాన్ని తీసివేయాలి. కేక్ మోల్డ్ లో బ్రౌన్ షుగర్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను పరిచి వాటి మధ్యలో చెర్రీస్ ని అమర్చుకోవాలి. ఒక బౌల్ లో బటర్, పౌడర్ షుగర్ వేసి బాగా కలుపుకొని క్రీమ్ లాగా అయిన తర్వాత దాంట్లో వెనిలా ఎసెన్స్ వేసి మరోసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం అంత బేకింగ్ పౌడర్ వేసి కలిపి పెట్టుకోవాలి. మరొక బౌల్ లో కోడిగుడ్లను వేసి బీట్ చేసుకొని ఈ బటర్ మిశ్రమంలో కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. దీనిలో మైదా పిండి వేసి కలుపుకొని కేక్ మోల్డ్ లో సమంగా పరుచుకొని ఓవెన్ లో 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకొని ఒక ప్లేట్ లో తిరగవేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. టేస్టీ ఈ కేక్ సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ వీక్ స్పెషల్ వంటకాలు. మరి వచ్చే వారం అయితే మరిన్ని స్పెషల్ వంటకాలతో మీ ముందుంటాను. అప్పటిదాకా సీ యూ, బాయ్, ఖుదాఫిజ్. మా రెస్టారెంట్ మెన్యూలో పన్నీర్ బటర్ మసాలా లేదు. అప్పుడే గ్రేవీ రెడీ అయిపోతుంది. కొంచెం అంత ఆ పులుపు తగ్గుతుంది, కొంచెం అంత ఆ కలర్ కూడా మనకి కళ్ళకి చక్కగా కనిపించే కలర్ రావాలంటే సో ఈ స్టవ్ ఆపేస్తాను. బటర్ వేసి ఫ్రై చేస్తే చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది ఎలా టేస్ట్ చేయాలండి? ఇది కీమా పచ్చిగా ఉంటుంది. అదే వాషఫ్ అయితే ఈ పాటి లాస్ట్ టైం అట్టిపండు తొక్కలని మొక్కలకు వాడుకున్నాం. ఈసారి ఈ కీమా చేయడానికి బొక్కలు వస్తాయే, ఆ బొక్కలని మా కుక్కలకి వేసామండి. ఎంత మంచి కలర్ వచ్చిందో. రెడీ అయిపోయింది కదండి. నేను ఆగలేకపోతున్నానండి. టేస్ట్ చేయాలి.